హాయ్ మేడం బిగ్ బాస్ 9 చూస్తున్నారా? చూస్తున్నానా. ఎలా ఉంది? చెత్తన్నా బిగ్ బాస్ లో ఏముందన్నా, అంత చెత్త ఉంది. ఏముందన్నా, నాగార్జున సారి నిజంగా ఎంత దండగా అంటే తిండి దండగా, బెడ్ దండగా, మంచం దండగా, అన్ని దండగాయి. ఎందుకంటే బిగ్ బాస్ నార్మల్ బయట ఉన్న వాళ్ళు కూడా ఉంటున్నారు కన్నా, వాళ్ళకే మన సంబంధం ఏంటి? మళ్ళీ ఆర్టిస్టులు అంట పేరుకి ఏముందన్న బిగ్ బాస్ అసలు నాకు అర్థం కాదు. బయట ఉన్న కొంచెం నిజంగా మంచి టాలెంట్ ఉన్న బిగ్ బాస్లో పెడితే కొంచెం జనాలైనా చూసేవాళ్ళు. ఎక్కడ ప్రేమిస్తున్నారు అక్కడ ప్రేమిస్తున్నారు, అంతా చండాలం చేస్తున్నారు నిజంగా. రీతు గారు మీరు ఒక అమ్మాయిలే, పవన్ గారు కండలు చూపించి మరీ బిగ్ బాస్కి పోయారు. ఏం చేస్తున్నారన్న మీరు? ఆర్మీ గారంట, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారన్న? బయట ఉన్న కొంచెం దేశానన్నా బాగుపడేవాళ్ళు. నిజంగా జనాలు దారుణం అయిపోయారన్న. ఆయన ప్రేమలంట, కాఫీలు షేరింగ్లంట, ఏంద్రన్న ఆయన కెమెరాలు ఉంటేనే దారుణం చేస్తున్నారు. ఒక రోజు అంత కెమెరా లేకపోతే ఏందన్నా? బిగ్ బాస్ ఒక దరిద్రం అయిపోయిందన్న. నిజంగా ఇంట్రెస్ట్ కూడా పోతుంది అసలు చూడాలంటే. చిన్న పిల్లల కానించి ఫ్యామిలీ వరకు చూస్తున్నారు బిగ్ బాస్. నాగార్జున సార్ దయచేసి ఆ రీతు గారిని ఎలిమినేట్ చేస్తే కొంచెం జనాలన్నా చేయాలి, చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. నిజంగా ఇన్ని కెమెరాలు ఉన్నాయి కదా, దయచేసి ఆ రీతుని చేస్తే డిలీట్ చేస్తే. మీకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నచ్చట్లేదా? డిమాండ్ పవన్ కళ్యాణ్, రీతు చౌదరి ట్రయాంగిల్ నచ్చట్లేదా? లేదన్నా, బయట ఉన్నప్పుడు నాగార్జున సార్కి వీళ్ళందరూ ఏం చెప్పారు? నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, నేను చేయాలి నా ఫ్యామిలీ కోసం, నా ఫ్యామిలీ ఇంత సిచ్యువేషన్ అని చెప్పి కన్నీళ్ళు కాల్చారు కన్నా. ఒక్కొక్కళ్ళు కంటలు చూపించారు కదా. ఇదంతా ఏమైపోయింది బిగ్ బాస్కి వెళ్ళాక? చాలా దారుణం అయిపోయింది అన్న. నిజంగా చిన్న పిల్లలు కానీ 2 రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు బిగ్ బాస్ని. నిజంగా ఆమెను ఎంత ఘనంగా ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్ అనేది ఉంటుంది నిజంగా. ఇప్పుడు చెప్పండి, మరి ప్రియా గారి కానీ శ్రీజ కానీ ఎట్లా గేమ్ ఆడుతారు? కామనర్స్ కావాలంతా, సో ఎందుకు మీరు అతను వాళ్ళని యాక్సెప్ట్ చేస్తలేరు? యాక్సెప్ట్ చేయట్లేదంటే ఎవరి మీద కెమెరా ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, వాళ్ళు బాగా ఆడుతున్నారు. కరంగాలు ఏంటంటే రీతు కూడా ఫైనల్కి వచ్చిందట. ఇదేం ఆచారం నాకు అర్థం కావట్లేదు. ఎంతవరకు రేటింగ్ కోసం జనాల్ని ఎక్కువ చేస్తూ ఉంటే జనాలు ఫైనల్ తీసుకొస్తారన్న. నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఈ అక్క శ్రీజ అక్కను, తనుజ అక్కను వాళ్ళందరినీ కొంచెం చేస్తే కొంచెం వాళ్ళు. ఆ తనుజ అక్క ఎంత పద్ధతిగా ఉంటుంది. టాలెంట్ ఉందా? టాలెంట్ ఉంది, ఆమె ఉంది. తన వాయిస్ అంటే ప్రజలు ఇష్టపడతలేరు, తనను ఎట్లా మీరు సపోర్ట్ చేస్తారంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేను బర్ర మాట్లాడుతున్నాను. నేను నచ్చిన నచ్చపోయిన జనాలు చూస్తారు కన్నా. బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు వాయిస్ ఉందా, గేమ్ ఆడుతుందా, ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుందా, అంతే. లవ్ ట్రాక్లు నడపమని చెప్తారు బిగ్ బాస్కి వెళ్ళి. ఈవెన్ నాగార్జున గారు ముందే కాలు మీద కాలు వేసుకుంటుంది శ్రీజ గురించి, ఏం చెప్తారు మరి దాని గురించి? ఆమెకి యాటిట్యూడ్ ఎక్కువైపోయింది. ఎందుకంటే బయట ఉన్నప్పుడు లొడలు మాట్లాడి ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేసింది కదా. ఇప్పుడు బిగ్ బాస్ కంటే లోపలికి వెళ్ళింది కాబట్టి తనకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువైపోయింది. ఉండదు, ఆమె కూడా ఉండదు, బయటకు వచ్చింది అంతే. సో ఇప్పుడున్న కామనర్స్లో మీకు ఇష్టమైన కామనర్ ఎవరు? సో ఎవరు టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ అంటే మీరు ఏం చెప్తారు? నాకు ఫస్ట్ బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఎంట్రీలోనే పవన్ అంటే చాలా ఇష్టం, ఒక అభిమానం ఉండేది. ఎందుకంటే నార్మల్ పర్సన్ అక్కడ గేమ్ వరకు వెళ్ళి రీల్స్ చేసుకుంటే ఒక ఫేమస్ అయ్యి చివరికి శ్రీముఖి కూడా క్యూట్గా ఉన్నామని చెప్పి లాస్ట్లో బుగ్గకి వెళ్ళింది కదా. అలాంటి పవన్ ఇప్పుడు బిగ్ బాస్లో చెడిపోయాడు నిజంగా. ఎందుకంటే చిన్న విషయాలకి ఆమె చుట్టూ ఎట్లా తిరుగుతున్నాడు, బొంగరంలాగా తిరుగుతున్నాడు ఆమె చుట్టూ. మరి రీతు గారు అంత ఘనంగా పెళ్ళే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయినా కూడా మరి రీతులో ఏం నచ్చిందో ఏంటో తెలియదు కానీ చాలా లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటున్నాడు. నిజంగా మాస్క్ మ్యాన్ అంటే ఫేస్ టు ఫేస్, మొహం టు మొహం చెప్పేస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటారా, నాగార్జున సార్ ఏమనుకుంటారు లేదు, నా మనసులో ఉందా కక్కిన, ఇష్టం ఉంటే చేస్తారు లేకపోతే లేదు, అవసరమైతే బిగ్ బాస్ వెళ్ళిపోతాను చెప్తున్నాడు కదా. అది మాత్రం నచ్చింది నాకు. తను వారానికి ఒక కలర్ మారుస్తున్నాడు, ఊసర వెళ్ళిలా ఉంటున్నాను చాలా మంది అంటున్నారు, దాని గురించి మీరేం చెప్తారు? మనుషులు ఓసరి వెళ్ళిలా రంగులు మార్చడం కన్నా స్ట్రైట్ టు స్ట్రైట్ మాట్లాడడం అనేది గొప్ప విషయం కదన్నా. ఇప్పుడు దొంగలాగా బిగ్ బాస్ నేను వెళ్ళాలి నా ఫ్యామిలీ కోసం దొంగ ఏడుపుల కన్నా బిగ్ బాస్కి వెళ్ళిన చేంజ్ మారిపోయారు కదా. తను బయట ఎలా ఉన్నాడో బిగ్ బాస్లో వెళ్ళి కూడా అలాగే ఉన్నాడు. తన క్యారెక్టర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సోల్జర్ పవన్ కళ్యాణ్ ఎలా ఆడుతున్నారు? పవన్ అన్న దండగన్నా, తిండి దండగా, బెడ్ దండగా అన్న ఆర్మీ అన్నకే. నిజంగా బయట ఉన్న కొంచెం దేశంలో బాగుపడేదేమో అన్న. అనవసరంగా పంపించి పవన్ అన్న రీతు క్లోజ్గా ఉంటే ఈయనకి ఎందుకు కాలుతుందో అర్థం కావట్లేదు అన్న. అంటే తన మనసులో ఉండబట్టే కదా కాలేది. అంతమంది ఉన్నారు బిగ్ బాస్లో, ఏమని ఎందుకు చుట్టూ తిరుగుతున్నారో అర్థం కావట్లేదు. అది బిగ్ బాస్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ లవ్ స్టోరీ బాగుందా లేకుంటే తనుజ ఇమ్మాన్యుయల్ లవ్ స్టోరీ బాగుందా అంటే మీరు ఏం చెప్తారు? లవ్ స్టోరీ ఏముంది, బిగ్ బాస్కి వెళ్ళి లవ్ స్టోరీ చేసుకోవడానికన్నా బయట ఉన్న కూడా చేస్తున్నారు కదా. మరి ఆ మాత్రం దాన్ని బిగ్ బాస్ ఏదని పెట్టి 2 రాష్ట్రాల ప్రజలు చూడటం ఎందుకు? దయచేసి లవ్ చేసుకోవాలనుకుంటే బయట చేసుకోండి, బిగ్ బాస్కి వెళ్ళి ఉన్న ప్రజలను పాడు చేయమాకండి అంతే. తనుజ గారు ఎలా ఆడుతున్నారు? తనుజ గారు బెస్ట్, ఆమె నా దృష్టిలో మాత్రం చాలా బెస్ట్. ఆమెను వేరే ఆమె ఇంకొక పొట్ట అతను ఉంటాడు కదా, సుమన్ శెట్టి, వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా ఆమె హ్యాపీ. సుమన్ శెట్టి గారు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన అన్ని సినిమాలు చేసినా అంతకన్నా చేసినా ఎవరు ఏమన్నా సరే ఆయన పాజిటివ్ థింక్ అనేది ఉంటున్నాడు కాబట్టి ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతున్నాడు. కానీ ఆయన బెస్ట్, వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా ఆమె హ్యాపీ. రాము రాథోడ్ ఎలా ఆడుతున్నాడు, గేమ్ ఎలా ఆడుతుండే చెప్తారు? రాము రాథోడ్ అన్న ఫస్ట్లో సైలెంట్గా ఉన్నాడు, ఇప్పుడు అందరికీ కొంచెం ఫైర్ మీద ఉంటున్నాడు. కొంచెం ఆయన కూడా కొంచెం లవ్ ట్రాక్ అట్లా నడుపుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే బెస్ట్, పర్లేదు.